దీపిక గారు. అయితే బేసికల్లీ టెలివిజన్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఫీర్ అని ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇప్పటి వరకు పాపులర్ అయ్యారు టెలివిజన్లో, కానీ 70mm దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం అది రిస్క్ అవుతుంది. సో ఎట్లా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ కథ ఎలా చెప్పారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బేసికల్లీ ఒక ఊరిలో రాణి అంటారు, బట్ మిమ్మల్ని రాజా అని ఎందుకన్నారో మాకు అర్థం కాలే. సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాజకుమారి. అండ్ ఫస్ట్లీ నాకు కథ చెప్పలేదు వీళ్ళు. సో నాకు ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేశాను ముందు. నితిన్, భరత్ అండ్ ప్రదీప్ వీళ్ళందరూ ద వెరీ క్లోజ్ టు మీ ముందు. సో నాకు కథ చెప్పకుండా ఇట్లా ఫిలిం చేస్తున్నాము, వాట్ డూ యూ థింక్ అంటే ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. మా వాళ్ళే కదా ఫిలిం చేస్తున్నామని. ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అని. సో షూట్ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందు అనుకుంటా, అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి దెన్ లుక్ టెస్ట్ చేసి ఇదంతా చేశారు. సో యా, నాకు ఆ డిఫరెన్స్ అంటే ఆ భయము అదంతా అంత అనిపించలేదు, బికాజ్ అందరూ మా వాళ్ళే కాబట్టి. నాకు ఆ కంఫర్ట్ జోన్ కానీ, బేసిక్గా సెట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, చాలా బాగా చూసుకున్నాను నన్ను. సో ఆ భయం అదేం అనిపించలేదు. అయితే హీరో ఎవరనేది ఫస్ట్ తెలుసా, కథ తెలియకుండా యాక్సెప్ట్ చేశారు? యా ఐ నో దట్ దే వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ విత్ ప్రదీప్ గారు. సో యా. ప్రదీప్ గారు, దీపిక ఇక్కడ ప్రదీప్ గారు ఆల్రెడీ ఫస్ట్ సినిమా మీరు సుధీర్ గారితో చేశారు, అవునండి. నెక్స్ట్ ప్రదీప్ గారితో చేశారు. అవునండి. సో ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి మీరు కనిపించింది? అది ఆ ఫిలింలో ఐఎమ్ నాట్ ఎ లీడ్ అండి, ఐ జస్ట్ ప్లేడ్ అ రోల్. సో యా, ఇట్ ఈస్ 2 డిఫరెంట్ పీపుల్ కాబట్టి అక్కడ ప్రదీప్ నాకు నార్మలీ టీవీలో టెలివిజన్లో ఇస్ ప్రదీప్, ఇక్కడ హిస్ కృష్ణ. ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది మీకు చేయడానికి? బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ నేను ఇద్దరితో ఒకేసారి ఐ మీన్ నేను డాన్స్ షోలో చేశా కాబట్టి ఇద్దరితో ఒకేసారి నా కెరియర్ స్టార్ట్ అయింది. యా, ప్రదీప్ గారు అంటే ఫస్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ వచ్చారు, సింగిల్ అంటే వేరే సింగిల్ ప్రొడ్యూసర్ కదా. దీనికి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ అంటే ఫ్రెండ్ ఫండెడ్ మనీ అని చెప్పేసి అన్నారు కదా మూవీ అని చెప్పి. సో అంటే ఇది మీ ఇంట్రెస్ట్తో అంటే నితిన్ని భరత్ని ఒక డైరెక్టర్స్ కింద ప్రొజెక్ట్ చేయాలనా, లేదంటే మంచి కథ దొరికిందనా, లేకపోతే మీరు హీరో కింద రెండో సినిమా చేయాలని ఏంటి ప్రయత్నం? లేదు సార్, ఆర్గానిక్గానే జరిగాయి సార్ అన్నీ. ఏది మేము డెస్పరేట్గా ఇలా చేసేయాలి, అర్జెంటుగా మనం చేయాలి, లేకపోతే ఇప్పుడు కథ తీసుకుని మనం సినిమా అర్జెంటుగా లాంచ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళు డెబ్యూగా అంటే కథలు అనుకుంటున్నారు, ఎప్పటికైనా సినిమా చేయాలనేది వీళ్ళ డ్రీమ్ అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్గానిక్లీ అన్న మా దగ్గర ఒక లైన్ వచ్చింది, సందీప్ మేము డిస్కస్ చేసాము, ఒకటి మీకు ఊరినే చెప్తాం సరదాగా అన్నారు. అది చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు చెప్పేసింది అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం నవ్వేసుకుని అంతా అయిపోయిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు చెప్పారు నాకు. నా కథని వినలేదు నేను. అరే మా వాళ్ళు ఏదో కథ రాసుకున్నారు, ఫస్ట్ సినిమా చేయబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని చాలా కథలు చెప్పారు, చాలా తెలిసి నాకు ఆ విషయాలు. సో అందులో లాస్ట్ చెప్పిన కథ ఇది. వివర్ లాక్డౌన్ అప్పుడే ఎండ్ అయింది. సో వివర్ డిస్కసింగ్, ఫోన్లో అన్నీ మాట్లాడుకున్నాం, కలిసాము, లైన్ చాలా బాగుంది, నవ్వుకున్నాం అందరం. ఒకని కరెక్టే అన్న, బాగుందా, నీకు నచ్చిందా? నాకు నచ్చింది, మీరే చేయాలి, ఇది మీరు చేస్తే ఎలా ఉంటుంది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ ఎలా చేద్దాం ఏంటి అది అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడే మాతో పాటు ఉండడము, మా గ్యాంగ్ అందరూ ఉండడము. సో మై కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్ టచ్లో ఉండరు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఐడియా, అందరితో డిస్కస్ చేస్తుండే, అరే ఒక మంచి కథ ఉందిరా, ఇలా ఉంది ఇలా ఉందని. ఓ అవునా, ఇది అని. సో అబ్రాడ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవ్వరికి ఇదేం తెలియదు. సో అందుకని నాది బాధ్యత కింద నేను ముందు నుంచినాను అంతే తప్ప అందరూ ఇందులో పార్టే సార్.